నమస్తే అవధాని. మానసాస్ ట్రస్ట్ ఈ పేరు బహుశా చాలా కొద్ది మంది విని ఉండొచ్చు. ఎందుకంటే ఆ ట్రస్ట్తో కానీ వాళ్ళ యాక్టివిటీతో కానీ మనం చాలా దూరంగా ఉన్నాం, మనకు సంబంధం లేదు. అది ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఒక ట్రస్ట్. కానీ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ పేరు చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన గతంలో రాష్ట్రంలో, కేంద్రంలో రెండు చోట్ల మంత్రిగా చేశారు. హీఈస్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ బట్ వెల్ స్పీకర్, అండ్ ఎక్సలెంట్ స్పీకర్. ఆర్ట్ బాగా మాట్లాడతాడు. ఆయనది విజయనగరం. వాళ్ళ కుటుంబానికి ఒక ట్రస్ట్ ఉంది, మహారాజా ఆలోక్ నారాయణ్ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. దాని పేరు మాన్సాస్ ట్రస్ట్. దాని మీద చాలా గొడవలు ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి అవసరమైన విషయాన్ని తీసుకున్న దాంట్లోంచి అనవసరమైన విషయాలు మనకు అక్కర్లేదు. ఒక అవసరమైన విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో భోగాపురం, విజయనగరం జిల్లాలో అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అది పూసపాటి అశోక్ గజపతిరాజు కేంద్రంలో మంత్రిగా ఉండగా ఇనిషియేట్ అయింది. నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ గెటింగ్ కంప్లీటెడ్. చాలా అద్భుతమైన ఎయిర్పోర్ట్ వస్తుంది. దానికోసం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఫస్ట్ టర్మ్లో టీడీపీ ప్రభుత్వం చాలా పెద్ద ప్రయత్నాలు చేసి రైతుల నుంచి భూములు తీసుకుని అంత అయింది. ఇప్పుడు అక్కడ ఎయిరో ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతోటి ఒక వైమానిక అంశాలకు సంబంధించి విమానాలు నడపడం, పైలట్ ట్రైనింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వీటికి సంబంధించిన కొన్ని అంశాల మీద ట్రైనింగ్ ఇవ్వడానికి ఐ థింక్ జిఎంఆర్, నాకు తెలిసి జిఎంఆర్ అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ నెలకొల్పుతుంది. ఎయిరో ఎడ్యుకేషన్ సొసైటీ అనేది దాని పేరు. ఒక్క నిమిషం. ఎయిరో ఎడ్యుకేషన్ సిటీ, నాట్ సొసైటీ, ఎయిరో ఎడ్యుకేషన్ సిటీ ఎస్టాబ్లిష్ చేస్తారు. దానికి ల్యాండ్ కావాలి. సరే, సహజంగానే ఇవ్వచ్చు. కానీ ఈ మాన్సాస్ ట్రస్ట్ అశోక్ గజపతిరాజుకి చెందిన ట్రస్ట్. అది వాళ్ళ కుటుంబానికి చెందిన ట్రస్ట్. ఆ ట్రస్టు 136 ఎకరాల ల్యాండ్ని అక్కడే ఇవ్వడానికి, ఏది ఈ ఎయిరో ఎడ్యుకేషన్ సిటీకి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అండ్ ఆ 136 ఎకరాల ల్యాండ్ విలువ సుమారు 1000 కోట్లు. ఈ మధ్యకాలంలో మనం ఎవరైనా రాజకీయ నాయకులు ఇంత పెద్ద మొత్తాన్ని తమ కుటుంబం తరఫు నుంచి కానీ తమంతట తాముగా కానీ డొనేట్ చేయడం చూసాము. నాకున్న పరిజ్ఞానంలో నాకు తెలిసి లేదు. మీరు అది రాష్ట్రాల్లో తీసుకోండి, 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకోండి, దేశవ్యాప్తంగా తీసుకోండి, ఏ రాజకీయ నాయకుడిని చూసినా ఏదో ఒక ఆరోపణలు ఎదుర్కోవడం తప్పిస్తే నెవర్ ఫ్రమ్ ఎనీ ఫ్యామిలీ ట్రస్ట్. నాకు తెలిసి చాలా కుటుంబాలకి చాలా ట్రస్ట్లు ఉన్నాయి. చాలా రాజకీయ కుటుంబాలకి వాళ్ళ పెద్దల పేరుతో, వాళ్ళ కుటుంబాల పేరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రస్ట్లు ఉన్నాయి. ఇవేవి వాళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద మొత్తం, దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువైన ల్యాండ్స్ని ఎడ్యుకేషన్ సొసైటీకి, ఎడ్యుకేషన్ సిటీకి దానం చేయడానికి ముందుకు రావడం అనేది అద్భుతం. బహుశా పాజిటివ్ వార్తలు వస్తే అలాగే వస్తాయంట అనుకుంటున్నా, నాకు తెలియదు. ఒక 2-3 రోజుల క్రితం హరీష్ రావు తన ఇంటిని తాకట్టు పెట్టి ఒక అమ్మాయి చదువుకి, మమత అని, పీజీ సెకండ్ ఇయర్ పీజీ మెడిసిన్లో పీజీ ఎంట్రన్స్ రాసి కన్వీనర్ కోటాలో సీటు సాధించిన అమ్మాయికి ఫీజు కట్టడానికి లేకపోతే తన ఇంటిని తాకట్టు పెట్టి 20 లక్షలు ఇచ్చాడు అని వార్త చదువు. సరిగ్గా అది జరిగిన 2-3 రోజులకి అంతే. ఇది 136 ఎకరాలు జస్ట్ లైక్ దట్ దానం చేయటువంటి ఆలోచించండి. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మెనీ. డబ్బులు ఉండడం వేరు, దాన్ని అనుభవించడం వేరు, దాన్ని సమాజానికి ఇవ్వడం వేరు. కుటుంబ పరంగా ఏమైనా యాక్టివిటీస్ చేయొచ్చు, వాళ్ళ ట్రస్ట్ ద్వారానే యాక్టివిటీస్ చేయొచ్చు, కాదు. ఇట్స్ బియాండ్ గోయింగ్ 1 స్టెప్ అహెడ్. ఇట్స్ బియాండ్ హీ ఈజ్ డూయింగ్. ఆ కుటుంబం అంత అద్భుతంగా చేస్తుంది, దాన్ని అభినందించాలి కదా, మామూలుగా కాదు. ఐ మీన్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్
జనరేషన్స్ టు కమ్. ఒక కుటుంబము ఈ రోజుల్లో, అంటే ఇంతకు ముందు రోజుల్లో దానాలు ఇవి మనం చాలాసార్లు ఆల్మోస్ట్ 60-70 వరకు చూసాం.